మన జీవితంలో అవసరాలు వచ్చినప్పుడు మొదటిగా మనకు కలిగేది భయం. ఇది సరిపోదు, ఇది చాలదు అనే ఆలోచన మన హృదయాలను నిండిపోతుంది. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన సువిశేష పఠనం పరిశీలించినట్లయితే యేసు ప్రభు 7 రొట్టెలను కొద్ది చేపలను ప్రజలకు ఆహారముగా అందించడం మనము చూస్తూ ఉంటాము. ఇది కేవలం అద్భుతం కాదు, ఇది దేవుని హృదయానికి మనకు పరిచయం చేసే గొప్ప సంఘటన. ప్రజలు యేసుతో కొద్ది రోజులుగా ఉన్నారు. వారు అలసిపోయి ఆకలితో ఉన్నారు. అయినా యేసు వాళ్ళని పంపింపబడలేదు. వీరికి తినడానికి ఏమన్నా ఇవ్వండి అని శిష్యులని ఆజ్ఞాపించారు. ఇక్కడ దేవుడు మన హృదయాలను గమనించేవాడు. 7 రొట్టెలు కొద్ది చేపలు చాలా తక్కువగా అనిపించవచ్చు, కానీ దేవుని చేతులు అప్పగించినప్పుడు అవి సమృద్ధిగా మారుతాయి. మన జీవితం కూడా అలాగే ఉంటుంది. మన దగ్గర ఉన్నవి చాలా చిన్నగా అనిపించవచ్చు, చిన్న ఆశ, చిన్న త్యాగం, చిన్న ప్రతిభ, కానీ అవి దేవుని చేతులు అప్పగించినప్పుడు అవి అనేకులకు ఆశీర్వాదంగా మారుతాయి. యేసు ముందుగా దేవునికి కృతజ్ఞతలు చెప్పి రొట్టెలను విరిచాడు. ఇది మన జీవితంలో విరుగుడు. కష్టాలు, బాధలు వచ్చినప్పుడు అదే ముగింపు కాదు, అది దేవుని చేతులు ఆశీర్వాదంగా మారుతుంది. దేవుడు విరిచిన దాన్ని అనేకులకు జీవంగా మారుస్తాడు. ప్రజలు తిని తృప్తి పడ్డారు, ఇంకా మిగిలిన వాటిని గంపలెక్కెత్తారు. దేవుని దయ కొరతగా ఉండదు, ఆయన ఆశీర్వాదం ఎల్లప్పుడూ సమృద్ధిగా ఉంటుంది. మనం భయంతో దాచుకుంటే లోతు వస్తుంది, అదే విశ్వాసంతో పంచుకుంటే సమృద్ధి వస్తుంది. ఈ సంఘటన మన జీవితాలకు పిలుపు. మన అవసరాలే కాకుండా ఇతరుల బాధలను కూడా చూడమని దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. యేసు నేడు రేపు ఎల్లప్పుడూ ఒకటే. ఆయన అప్పుడు కాదు, ఈరోజు కూడా మన బాధలను తీర్చే దేవుడు. కావున భయపడకుండా మన వద్ద ఉన్నవన్నీ అతనికి అర్పించుదాము. విశ్వాసంతో ముందుకు నడుద్దాము. తప్పకుండా దేవుడు మన హృదయాలను సమృద్ధిగా మార్చుతాడు.